అమ్మా నీకేం చెప్పిండు నేను ఇంటికి వాళ్ళని నత్తే వాళ్ళ ఇంటికి ఉంచుకోక అమ్మా తిరిగి పంపియే ఇంట్లో అడుగు పెట్టద్దని చెప్పినా మరి ఎట్లా రానిచ్చినావు వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎట్లా రానిచ్చినావు బావా అత్తమ్మది ఏం తప్పులే బావా ఆ మొత్తం తప్పంత నాదే నన్ను క్షమించండి బావా. అమ్మా నేను మాత్రం ఎవ్వరి మాట ఏమో తెలుసుకోలే అమ్మా నాకు ఫుల్గా తాగొచ్చినా నాకు మొత్తం ఇట్లా తిరుగుతాను తలకాయి నా కళ్ళ ముందు వాళ్ళు అవపడొద్దమ్మా నువ్వు వాళ్ళని పంపి ఇంట్లో ఉండద్దు నువ్వు వాళ్ళని పంపియే అమ్మా. బావా నీకు దండం పెడతా బావా నీ కాలు మొక్తా బావా తప్పంత మాదే బావా అర్థం చేసుకో బావా నువ్వు నుంచి కలిసి ఉండండి బావా ప్లీజ్ బావా అర్థం చేసుకోండి బావా. అట్లా కాదు బామ్మర్ది మీరు ఒక్క మాట మీద ఉండరా టైము సందర్భాన్ని బట్టి మాటలు మారుతా అంటారా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు తాగి ఇంటికి వచ్చినావు నీకు విడాకులు ఇస్తా అట్లా ఇట్లా డైవర్స్ అది నేను మాట్లాడినావా నీ నోటికెళ్ళి నువ్వే మాట్లాడినావు కదా మళ్ళీ ఇప్పుడు నీ చెల్లెను ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ ఇంటికి తీసుకొని వచ్చినావు చెప్పు నాకు డైవర్స్ కావాలి అంతే నీ చెల్లెను నువ్వు ఇంటికి తీసుకొని పో నా కళ్ళ ముందు ఉండద్దు మీరు అంతే ఇక. అదే బావా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా మాటలు కరెక్ట్ కాదు బావా ఇగో బావా నీకు దండం పెడుతున్నా ఇగో తప్పైంది బావా చెంపలు కూడా వేసుకుంటాను బావా మీరు చెల్లె మాత్రం కలిసి ఉండండి బావా ప్లీజ్ బావా అర్థం చేసుకోండి బావా. అది కాదే నాకు అర్థమైతలేదు మీ అన్ననేమో అంత మంచిగా పద్ధతిగా నిదానంగా మాట్లాడుతాడు నువ్వేమో ఇంటికి వచ్చేసినా మారిపోయినా అని చెప్పేసి అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదే ఇదంతా మళ్ళీ ఏమైనా స్కెచ్ అనే చెప్పు మరి ఇంకేమన్నా డ్రామా గిట్లా ఆడతాలా ఫ్యామిలీ మొత్తం కలిసి నాకేం అర్థమైతలేదు నీ అవ్వ మీ స్కెచ్ అర్థం చేసుకోలేకపోతారా బావా స్కెచ్ లేదు ప్లాన్ లేదు ఏది లేదు బావా తప్పంతా మా చెల్లేదా బావా ఈ కంచెలు మీరు ఎట్లున్నామా పర్లేదు బావా మీరైతే కలిసి ఉన్నాను బావా. అవ్వ అసలు ఈ కళ నిజమా నిజమే బామర్ది అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది మరి నమ్మలేకపోతాను అమ్మతోడు మొత్తం ఇది నా కళ్ళెక్కనే అనిపిస్తుంది ఏందే ఏమైనా స్కెచ్ గట్టిగేసిలా మొత్తానికి నన్ను లేపేద్దామని చెప్పి ఏమైనా స్కెచ్ ఇలా చెప్పుల్లి ఎందుకంటే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్నయ్య నా తప్పైందని ఒప్పుకున్నారు కదా నేను కూడా నా తప్పైందని ఒప్పుకుంటా ప్లీజ్ అండి చెప్పినట్టే వింటా ఇక్కడే ఉంటా అర్థం చేసుకోండి అన్న ఇక దింపినావు కదరా నువ్వు మన ఇంటికి పోయిగా. అట్లా కాదే అన్న ఒక్కడు పోసేందుకే నువ్వు కూడా పోయి అక్కడ ఉండిపోయాడు నువ్వు లేని రోజు మంచి ప్రశాంతంగా ఉన్నానే నాకు ఎందుకే మళ్ళీ తలకాయ నొప్పి అంతా నీ దండ. ఆ భగవంతుడు ఎన్నడూ వాడిని అజ్జెత్తడో ఎప్పుడు ఆ కొడుకో బిడ్డో పుడుతుందో తెలుస్తలేదు నాకు. చెల్లే ఎంత పని చేసినవే బావా నీకు దండం పెడతానా నీ కాళ్ళు కూడా మొక్కుతా నేను నా చెల్లెలు మాత్రం మంచిగా చూసుకో బావా నేను పోయేస్తాను మరి ఉంటా. చిన్నదానా అసలు అక్కకు నువ్వు బావకి ఏమైతుందే మొన్నటిదాకానో అన్న తీసుకొని పోను అన్నాడు నిన్ననేమో తీసుకొని పోయిండు. ఏం లేదే అమ్మ ఇప్పుడు బావ కొంచెం తాగుడు బంద్ చేసి మంచిగా ఉంటున్నాడంట అందుకే అన్న విషయం తెలుసుకొని అక్కనక్కడ దించొచ్చిండు. లేదే బిడ్డ మీరు నా దగ్గర ఏమో దాస్తాను అక్కకు పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది పిల్లలు ఎందుకు అవుతలేరు ఏమో అమ్మ ఆ విషయం గురించి నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు ఇంకేమో తెలుస్తుంది ఎప్పుడు పిల్లల గురించి అడిగినా మాట దాటెత్తా అంటది ఏమో చెప్తా అంటది. అట్లా కాదే అమ్మ 3 సంవత్సరాల నుంచి బావ తాగుడైనాయి గొడవలైనాయి వాళ్ళు ఎక్కడ మంచిగా ఉన్నారని పిల్లల గురించి అడుగుతున్నావు. అట్లా కాదు బిడ్డ బావ తాగుడు బంద్ చేసి వాళ్ళిద్దరు మంచుకుంటే ఓ పాప బావ పుడతానన్న బావ మారి ఎవరన్నా పని చేసుకున్నావు. ఇక అమ్మ ఇప్పుడైతే అన్న అక్కని తీసుకొని పోయిండు కదా ఇక నుంచి అయినా అక్క బావ మంచిగా ఉంటారు నువ్వైతే ఏం టెన్షన్ పడకు. సరే బిడ్డ ఆ దేవుని దయ వల్ల వాళ్ళకు కాన్పు అయితే వాళ్ళు మంచుకుంటారు.